ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. విజయ్ వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. అంతే, మిగతా అదంతా సేమ్ టు సేమ్. అక్కడ హీరో విజయ్, ఇక్కడ హీరో పవన్ కళ్యాణ్. జై జనసేన, జై హింద్. క్వశ్చన్ పాసుకాల ఏందమ్మా నువ్వు మాట్లాడేది? అసలు మన విజయ్ అన్న ఎక్కడ, ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సింగిల్గా పోటీ చేసి మెజారిటీ తెచ్చుకొని రిజల్ట్ వచ్చాక అప్పుడు పవర్ కోసం పొత్తు పెట్టుకోవచ్చు. అంతేగాని కేవలం ఒక ఎమ్మెల్యే సీటు కోసం అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం ముందే కాలు పట్టుకొని పొత్తు పెట్టుకోవడానికి చాలా తేడా ఉంది తల్లి. నీకు అర్థం కావటం లేదా? అయితే ఈ 3 విను. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడానికి, పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకోవడానికి ఉన్నంత తేడా ఉంది. అంటే విజయ్ అన్నది పద్ధతి ప్రకారం వచ్చే అధికారం, ఈయనది ముందే లొంగిపోయి తెచ్చుకునే అక్రమ అధికారం. ఇంకా అర్థం కాలేదా? అయితే ఇది కూడా విను. సింహం తను వేటాడడానికి, వేటాడిన మాంసం ముక్క కోసం వేరే జంతువుల చుట్టూ తోక ఊపడానికి ఉన్నంత తేడా ఉంది. దీనికి కూడా అర్థం చెప్తా విను. అక్కడ విజయ్ అన్న వేటగాడైతే ఇక్కడ మీ నాయకుడు వేరే వాళ్ళు పడేసే పదవుల కోసం ఎదురు చూసే వ్యక్తి. ఇప్పటికైనా అర్థమైందా? అక్కడ విజయ్ అన్న ఒక్కడే వస్తున్నాడు సింహంలాగా, ఎవరి సాయం లేకుండా జనం బలం చూసుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగా సీట్ల కోసం, ప్యాకేజీల కోసం పార్టీని పక్కనోళ్ళు కాళ్ళ దగ్గర పెట్టలేదు. గెలిచిన తర్వాత అధికారం కోసం జట్టు కట్టడం రాజకీయం, కానీ గెలవలేననే భయంతో ముందే అమ్ముడుపోవడం అజ్ఞానం. ఒకటి గుర్తుపెట్టుకో, స్థాయి ఉన్నోడితో పోల్చుకుంటే నీకు గౌరవం, స్థాయి లేనోడితో పోలికలు పెడితే నీకే అవమానం. నీకు ఆ మాత్రం తేడా తెలియకుండా కెమెరా ముందు కూర్చొని వాగితే ఎలా తల్లి? విజయ్ అన్న రేంజ్ అయింది, ఈయన చేసే రాజకీయం అయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పోలికలు పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అర్థమైందా?